హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దేశంలోనే అతిపెద్ద వేగవంతమైన రైలుగా గుర్తింపు పొందింది వందే భారత్ ఎక్స్ప్రెస్. గంటకు గరిష్టంగా 180 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లే ఈ రైలు నడపాలంటే ఎన్నో సంవత్సరాల అనుభవం ఉండాలి. అంటే లోకో పైలట్గా కేవలం 5 సంవత్సరాల అనుభవంతో ఈ బుల్లెట్ రైలు నడిపే సువర్ణ అవకాశాన్ని దక్కించుకుంది 27 ఏళ్ల రితిక. గత సంవత్సరం టాటానగర్, పాట్నా నగరాల మధ్య ప్రారంభమైన వందే భారత్ రైలుకు అసిస్టెంట్ లోకో పైలట్గా నియమించబడ్డారు ఆమె. ఈ బుల్లెట్ రైలు నడిపిన తొలి మహిళా లోకో పైలట్గా చరిత్ర సృష్టించి ప్రస్తుతం ఇదే హోదాలో కొనసాగుతున్న ఫస్ట్ ఉమెన్ రితిక. జార్ఖండ్లోని ఒక గిరిజన తెగకు చెందిన రితిక చిన్నతనం నుంచి చాలా చురుకైన అమ్మాయి. చదువులో, ఇతర వ్యాపకాల్లోనూ ముందుండేది. సరిలా ఏదో ఒక ఉద్యోగం వస్తే చాలు అనుకోకుండా పురుషాధిక్యం ఉన్న రంగాల్లోనే కెరీర్ను వెతుక్కోవాలని నిర్ణయించుకున్నారు ఆమె. బిట్ మెజ్రాలో మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన తర్వాత ఇండియన్ రైల్వేలో లోకో పైలట్గా స్థిరపడాలనుకున్నారు. ఈ క్రమంలోనే 2019లో సౌత్ ఈస్టర్న్ రైల్వేకి చెందిన చక్రధర్పూర్ డివిజన్ సెంటర్గా కెరీర్ను ప్రారంభించారు ఆమె. ఆ తర్వాత గూడ్స్, ప్యాసింజర్ రైళ్లను నడిపించారు. ఈ క్రమంలోనే లోకో పైలట్గా మరిన్ని నైపుణ్యాలు సొంతం చేసుకున్న రితిక 2021లో టాటానగర్కు ట్రాన్స్ఫర్ అయ్యారు. అక్కడే సీనియర్ అసిస్టెంట్ లోకో పైలట్గా ప్రమోషన్ కల్పించారు. ఇలా తన ప్రతిభా పాఠవాలతో 5 సంవత్సరాలలో ఉన్నత స్థాయికి చేరుకున్న రితిక గత సంవత్సరం మరొక సువర్ణ అవకాశం చేజిక్కించుకున్నారు. గత ఏడాది సెప్టెంబర్లో టాటానగర్, పాట్నాల మధ్య వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలును ప్రారంభించింది ప్రభుత్వం. ఇందులో భాగంగా ఈ రైలుకు అసిస్టెంట్ లోకో పైలట్గా బాధ్యత తీసుకున్నారు. ద్వారా వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు నడిపిన తొలి మహిళగా గుర్తింపు సంపాదించుకున్నారు రితిక. గత ఏడాది టాటానగర్ వందే భారత్ రైలు నడిపిన రితిక పేరు ఆ సమయంలో సోషల్ మీడియాలో మారుమోగింది. ఇదే రైలుకు అసిస్టెంట్ లోకో పైలట్గా విధులు నిర్వహిస్తున్నారు ఈమె. ఈసారి రిపబ్లిక్ డే సందర్భంగా రాష్ట్రపతి ఆతిథ్యం స్వీకరించున్నారు రితిక. రిపబ్లిక్ డేను పురస్కరించుకొని ఆ రోజు సాయంత్రం రాష్ట్రపతి భవన్లో హోమ్ రిసెప్షన్ పేరుతో నిర్వహించిన ప్రత్యేక విందులో పాల్గొనాల్సిందిగా ఈ లోకో పైలట్కు ఆహ్వానం అంది. ప్రతి సంవత్సరం స్వాతంత్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవాల సందర్భంగా రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి పలువురు ప్రముఖులకు ప్రత్యేకంగా ఇస్తారు. రాజకీయ ప్రముఖులతో పాటు దేశవ్యాప్తంగా విశేష సేవలు అందిస్తున్న వారికి ఈ విందులో పాల్గొనాల్సిందిగా కొన్ని రోజుల ముందుగానే రాష్ట్రపతి నుంచి స్వయంగా ఆహ్వాన పత్రిక పంపుతారు. అలా ఈసారి ఈ అవకాశం అందుకోవడం తనకెంతో సంతోషంగా ఉందో అంటోంది. అది మధ్యతరగతి కుటుంబం. 5 తోబుట్టువుల్లో నేనే పెద్ద. అయినా అమ్మ నాన్న నా ఇష్టాలకు ఎప్పుడూ అడ్డు చెప్పలేదు. రంగంలో రాణించేలా నన్ను ప్రోత్సహించారు. వందే భారత్ రైలు నడిపే సువర్ణావకాశం రావడం గొప్పగా అనిపిస్తుంది. ఇక ఇప్పుడు రాష్ట్రపతి నుంచి ఆహ్వానం ఇవ్వడం మరొక అనుభూతి. నచ్చిన రంగాన్ని ఎంచుకున్నప్పుడే మనం ఎంతో నిరూపించుకోగలుగుతాం అంటూ తన మాటలతో నేటి యువతలో స్ఫూర్తి నింపుతోంది డేరింగ్ లేడీ.